ఓం శాంతి. నవంబర్ 19వ తారీఖు 2023. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 3-4-1996 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు: సేవ చేసే జతలో బేహద్ వైరాగ్య వృత్తి ద్వారా పాత లేక వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వండి. ఈరోజు బేహద్ తండ్రి తన బేహద్ సదా సహయోగి సాథీ పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న సదా సహయోగి పిల్లలు సదా తండ్రి హృదయంలో హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారు. నిరాకార తండ్రికి తన భృకుటి సింహాసనం కూడా లేదు. కానీ పిల్లలైన మీకు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? బాబ్దాదా సింహాసనాధికారి పిల్లలను చూసి వాహ్ నా సింహాసనాధికారి పిల్లలు అని సదా హర్షితంగా ఉంటారు. పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు. మీరందరూ బాబ్దాదాను చూసి సంతోషిస్తారు. కానీ బాబ్దాదా ఎంతమంది పిల్లలను చూసి సంతోషిస్తారు? ఎందుకంటే ప్రతి పుత్రుడు విశేషమైన ఆత్మ. చివరి నెంబరు వారిగా ఉన్నా చివర్లో ఉంటూ కూడా విశేషంగా కోట్లలో కొందరిలో కూడా కొందరి లిస్టులో ఉన్నారు. కనుక ఒక్కొక్క పుత్రుణ్ణి చూసి తండ్రికి ఎక్కువ సంతోషం ఉంటుందా లేక మీకుంటుందా? ఇరువురికి. తండ్రికి ఎంతమంది పిల్లలున్నారు? ఎంతమంది పిల్లలో అంత సంతోషముంది. అయితే మీకు కేవలం డబల్ సంతోషముంది అంతే. మీకు పరివారం యొక్క సంతోషం కూడా ఉంది. కానీ తండ్రికి గల సంతోషం సదాకాలానిది. మీ సంతోషం సదాకాలానిదా లేక అప్పుడప్పుడు హెచ్చుతగ్గులవుతుందా? బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస సంతోషమని బాబ్దాదా భావిస్తారు. సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవితం లేదు. సంతోషం కూడా అవినాశిగా ఉండాలి. అప్పుడప్పుడు ఉండడం కాదు, శాతంలో కూడా ఉండరాదు. సంతోషమంటే సంతోషమే. ఈరోజు 50% సంతోషముండి రేపు 100% ఉంటే జీవితం యొక్క శ్వాస హెచ్చు తగ్గులైనట్లే కదా. శరీరం పోయినా సంతోషం పోరాదని బాబ్దాదా ఇంతకు ముందు కూడా తెలిపించారు. ఈ పాఠం సదా పక్కాగా ఉందా లేక కొద్దిగా కచ్చాగా ఉందా? సదా అండర్లైన్ చేయబడి ఉందా? అప్పుడప్పుడు సంతోషంగా ఉండేవారు ఏమవుతారు? సదా సంతోషంలో ఉండేవారు పాస్ విధానరుగా అవుతారు. అప్పుడప్పుడు సంతోషంలో ఉండేవారు ధర్మరాజపురిని దాటుకోవలసి వస్తుంది. పాస్ విధానరయ్యేవారు 1 సెకండులో తండ్రి జతలో వెళ్తారు, ఆగరు. మరి మీరందరూ ఎవరు? జతలో వెళ్ళేవారా లేక ఆగిపోయేవారా? జతలో వెళ్ళేవారము. ఇలాంటి చార్టు ఉందా? ఎందుకంటే విశేషంగా డైమండ్ జూబ్లీ సంవత్సరంలో బాబ్దాదాకు ప్రతి పుత్రుని పట్ల ఏ శుభ ఆశ ఉందో తెలుసు కదా. బాబ్దాదా పిల్లలందరి చార్టును చూశారు. అందులో ఏం చూశారంటే వర్తమాన సమయానుసారం ఒక విషయంపై ఇంకా విశేషమైన అటెన్షన్ ఉండాలి. సేవలో చాలా ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. అంతేకాక డైమండ్ జూబ్లీలో విశేషంగా సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి.
ఇందులో పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ యథాశక్తి సేవను చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏం ఉండాలి? సమయం సమీపంగా ఉంది కనుక సమయం యొక్క సమీపత అనుసారం ఇప్పుడు ఎలాంటి అల ఉండాలి? వైరాగ్యం యొక్క అల. ఎటువంటి వైరాగ్యము? హద్దు వైరాగ్యమా లేక బేహద్ వైరాగ్యమా? సేవలో ఎంత ఉమంగ ఉత్సాహాలున్నాయో అంత సమయం యొక్క ఆవశ్యకత అనుసారం స్వస్థితిలో బేహద్దు వైరాగ్యం ఎంతవరకు ఉంది? ఎందుకంటే త్వరగా ప్రజలు తయారవ్వడమే మీ సేవ యొక్క సఫలత. అందుకే సేవ చేస్తున్నారు కదా. ఎప్పటి వరకు నిమిత్త ఆత్మలైన మీలో బేహద్ వైరాగ్య వృత్తి రాదో అప్పటి వరకు ఇతర ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తి రాజాలదు. అంతేకాక ఎప్పటి వరకు వైరాగ్య వృత్తి ఉండదో అప్పటి వరకు తండ్రి పరిచయం అందరికీ లభించాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది లభించజాలదు. బేహద్ వైరాగ్యం అనగా సదాకాల వైరాగ్యము. ఒకవేళ సమయ ప్రమాణంగా లేక పరిస్థితుల అనుసారంగా వైరాగ్యం వస్తే సమయం నెంబర్ 1గా అయిపోతుంది. మీరు 2వ నెంబరుగా అయిపోతారు. ఎందుకంటే పరిస్థితి లేక సమయము వైరాగ్యం ఇప్పించింది. పరిస్థితి సమాప్తమైపోయి ఆ సమయం గడిచిపోయిందంటే వైరాగ్యం కూడా వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే దీనినేమంటారు? బేహద్ వైరాగ్యమా లేక హద్దు వైరాగ్యమా? కనుక ఇప్పుడు బేహద్ వైరాగ్యం ఉండాలి. ఒకవేళ వైరాగ్యం ఖండితమైతే దానికి ముఖ్య కారణం దేహభావము. ఎప్పటి వరకు దేహభావముపై వైరాగ్యం రాదో అప్పటి వరకు ఏ విషయంలో కూడా సదాకాల వైరాగ్యము ఉండదు. అల్పకాలానికి ఉంటుంది. సంబంధాలతో వైరాగ్యం అనేది పెద్ద విషయమేమీ కాదు. అదైతే ప్రపంచంలో కూడా చాలామందికి మనసు నుండి వైరాగ్యం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ దేహభావము యొక్క భిన్న భిన్న రూపాలేవైతే ఉన్నాయో ఆ భిన్న భిన్న రూపాల గురించి మీకు తెలుసు కదా. దేహభావము యొక్క రూపాలు ఎన్ని ఉన్నాయో దాని విస్తారమైతే మీకు తెలుసు. కానీ ఈ దేహభావము యొక్క అనేక రూపాలను తెలుసుకొని బేహద్ వైరాగ్యంలో ఉండాలి. దేహభావము దేహీ అభిమానములోకి మారిపోవాలి. ఎలాగైతే దేహభావము న్యాచురల్గా అయిపోతుందో అలా దేహీ అభిమానము న్యాచురల్గా అయిపోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మొదట దేహమనే శబ్దమే వస్తుంది. సంబంధాలు ఉంటే కూడా దేహ సంబంధాలు, పదార్థాలు ఉంటే దేహ పదార్థాలు. కనుక మూల ఆధారము దేహభావము. ఏ రూపంలో దేహభావము ఉన్నా వైరాగ్య వృత్తి రాజాలదు. బాబ్దాదా చూశారు, వర్తమాన సమయంలో ఏవైతే దేహభావము యొక్క విఘ్నాలు వస్తున్నాయో దానికి కారణము దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రాలేదు. మొదట దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రావాలి. సంస్కారాలు స్థితి నుండి కిందకు తీసుకొస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో లేక సంబంధ సంపర్కంలో విఘ్నాలు వస్తాయి. కనుక రిజల్ట్లో ఏం చూశారంటే
ఎంతవరకు దేహం యొక్క పాత సంస్కారాలపై వైరాగ్యం రాదో అంతవరకు బేహద్ వైరాగ్యం సదా ఉండదు. సంస్కారాలు భిన్న భిన్న రూపాలతో తమ వైపు ఆకర్షిస్తాయి. ఎక్కడైనా ఏదైనా ఆకర్షణ ఉంటే అక్కడ వైరాగ్యం ఉండదు. కనుక నేను నా పాత లేక వ్యర్థ సంస్కారాల నుండి ముక్తంగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. వైరాగ్య వృత్తిలో ఉండాలని ఎంత ప్రయత్నించినా మీరు ప్రయత్నిస్తున్నారు కూడా, కానీ సంస్కారాలు కొందరి వద్దకు లేక చాలామంది వద్దకు ఎంత ప్రబల రూపంలో వస్తాయంటే అవి తమ వైపుకు ఆకర్షించుకుంటాయి. కనుక మొదట పాత సంస్కారాలపై వైరాగ్యం రావాలి. కోరుకోకపోయినా సంస్కారాలు ఎందుకు ఎమర్జ్ అవుతున్నాయి? మీరు కోరుకోవడం లేదు, కానీ సూక్ష్మంలో సంస్కారాలను భస్మం చేయలేదు. మళ్ళీ మేమైతే కోరుకోలేదు, ఏం చెయ్యాలి, అయిపోయింది, జరిగిపోతుంది అని అంటారు. ఇలా ఎవరంటారు? దేహభావము గలవారా లేక దేహీ అభిమానులా? కనుక బాబ్దాదా చూశారు, సంస్కారాలపై వైరాగ్య వృత్తిలో బలహీనంగా ఉన్నారు. సమాప్తం చేశారు, కానీ అంశమాత్రం కూడా ఉండనంతగా సమాప్తం చెయ్యలేదు. ఎక్కడ అంశం ఉంటుందో అక్కడ వంశమైతే ఉండనే ఉంటుంది. ఈరోజు అంశముంది, సమయ ప్రమాణంగా వంశం యొక్క రూపాన్ని తీసుకుంటుంది, పరవశంగా చేస్తుంది. చెప్పేందుకేమో అందరూ ఏమని చెప్తారు? ఎలాగైతే తండ్రి జ్ఞాన సంపన్నులో అలా మేము కూడా జ్ఞాన సంపన్నంగా ఉన్నామని అంటారు. కానీ సంస్కారాల దాడి జరిగినప్పుడు మీరు జ్ఞాన సంపన్నులా లేక జ్ఞానాన్ని లాక్కునేవారా? ఎవరు? జ్ఞాన సంపన్నులకు బదులు జ్ఞానాన్ని లాక్కునేవారిగా అయిపోతారా? ఆ సమయంలో ఎవరిని అడిగినా అవును నేను కూడా అనుకుంటాను, ఇలా జరగరాదు, ఇలా చెయ్యరాదు అని, కానీ జరిగిపోతుందని అంటారు. మరి మీరు జ్ఞాన సంపన్నులా లేక జ్ఞానాన్ని లాక్కునేవారా? జ్ఞాన సంపన్నులపై ఏ సంస్కారము, సంబంధము, పదార్థము దాడి చెయ్యలేదు. మీరు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారు. డైమండ్ జూబ్లీ అంటే అర్థము డైమండుగా అవ్వాలి, అనగా బేహద్ వైరాగులుగా అవ్వాలి. ఎంతగా సేవలో ఉమంగం ఉందో అంతగా వైరాగ్య వృత్తిపై అటెన్షన్ లేదు. ఇందులో నిర్లక్ష్యముంది. నడుస్తుంది, అవుతుంది, అయిపోతుంది, సమయం వచ్చినప్పుడు సరిపోతుందని భావిస్తారు. అప్పుడు సమయం మీకు శిక్షకుడా లేక తండ్రి మీ శిక్షకుడా? ఎవరు? ఒకవేళ సమయం వచ్చినప్పుడు పరివర్తన చేసుకుంటే మీకు సమయమే శిక్షకునిగా అయినట్లు. మీ రచన మీకు శిక్షకునిగా అయితే బాగుంటుందా? ఏదైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటారు? సమయానికి సరిచేసుకుంటాను, అయిపోతుందని అంటారు. తండ్రికి కూడా మీరు చింతించకండి బాబా, అయిపోతుంది, సమయానికి పూర్తిగా ముందుకు వెళ్ళిపోతామని ధైర్యం ఇప్పిస్తారు. కనుక సమయాన్ని శిక్షకునిగా చేసుకోవడం అనేది మాస్టర్ రచయితలైన మీకు శోభిస్తుందా? బాగుంటుందా? లేదు కదా. సమయము మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. కనుక రచన మాస్టర్ రచయితలకు శిక్షకునిగా అవ్వడం అనేది
మాస్టర్ రచయితలకు శోభగా ఉండదు. కనుక ఇప్పుడు బాబ్దాదా ఏదైతే సమయం ఇచ్చారో అందులో వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి. ఎందుకంటే సేవ యొక్క ఆకర్షణలో వైరాగ్య వృత్తి సమాప్తం అయిపోతుంది. వాస్తవానికి సేవలో సంతోషం కూడా లభిస్తుంది, శక్తి కూడా లభిస్తుంది. అంతేకాక ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది. కానీ సేవలోనే బేహద్ వైరాగ్యం కూడా సమాప్తం అయిపోతుంది. కనుక ఇప్పుడు మీ లోపల ఈ వైరాగ్య వృత్తిని జాగృతం చేయండి. కల్పక్రితం కూడా మీరే అయ్యారు కదా, లేక వేరే వారు అయ్యారా? మీరే అయ్యారు కదా. కేవలం మర్జ్ రూపంలో ఉంది, దానిని ఎమర్జ్ చేయండి. ఎలాగైతే సేవా ప్లానును ప్రాక్టికల్గా ఎమర్జ్ చేసినప్పుడు సఫలత లభిస్తుంది కదా, అలా ఇప్పుడు బేహద్ వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేయండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా సాధనాలైతే మీకు రోజురోజుకు ఇంకా ఎక్కువగానే లభిస్తాయి. కానీ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సాధన మర్జ్ అవ్వరాదు, ఎమర్జ్గా ఉండాలి. సాధన మరియు సాధనాల బ్యాలెన్స్ ఉండాలి. ఎందుకంటే మున్ముందు ప్రకృతి మీకు దాసిగా అవుతుంది, గౌరవం లభిస్తుంది, స్వమానం లభిస్తుంది. కానీ అన్నీ ఉంటున్న వైరాగ్య వృత్తి తగ్గిపోరాదు. బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని స్వయంలో అనుభవం చేస్తున్నారా, లేక సేవలో బిజీగా అయిపోయారా? ఎలాగైతే ప్రపంచంలోని వారికి సేవ యొక్క ప్రభావం కనిపిస్తోందో అలా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం కనిపించాలి. ఆదిలో మీ అందరి స్థితి ఎలా ఉండేది? కరాచీలో ఉన్నప్పుడు బయటి సేవలు ఏమీ లేవు, సాధనాలు ఉండేవి. కానీ బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం సేవను పెంచింది. కనుక ఎవరైతే డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారో వారిలో ఆది సంస్కారం ఉంది. ఇప్పుడు మర్జ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ వృత్తిని ఎమర్జ్ చేయండి. ఆదిరత్నాల బేహద్ వైరాగ్య వృత్తి స్థాపన చేసింది. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన కోసం మళ్ళీ అదే వృత్తిని, అదే వాయుమండలాన్ని ఎమర్జ్ చేయండి. కనుక ఏది అవసరమో విన్నారా? సాధనాలే లేకుండా నాకు వైరాగ్యం ఉందంటే ఎవరు అంగీకరిస్తారు? సాధనాలు ఉండాలి మరియు వైరాగ్యం కూడా ఉండాలి. మొదట ఉన్న సాధనాలకు ఇప్పటి సాధనాలకు ఎంత తేడా ఉంది? సాధన దాగిపోయింది, సాధనాలు ప్రత్యక్షమయ్యాయి. సాధనాలను విశాల హృదయంతో ఉపయోగించుకోండి. ఎందుకంటే సాధనాలు మీకోసమే ఉన్నాయి. కానీ సాధనను మర్జ్ చేయకండి. బ్యాలెన్స్ పూర్తిగా ఉండాలి. ఎలాగైతే ప్రపంచంలోని వారికి కమలపుష్ప సమానంగా అవ్వండని చెప్తారు కదా, అలా మీరు కూడా సాధనాలు ఉంటున్నా కమలపుష్ప సమానంగా అవ్వండి. సాధనాలు చెడ్డవేమీ కాదు. సాధనాలు మీ కర్మలకు మరియు యోగానికి ఫలితంగా లభించాయి. కానీ ఇది వృత్తి యొక్క విషయం. సాధనాల ప్రవృత్తిలో సాధనాలకు వశమై చిక్కుకొని పోవడం లేదు కదా. కమలపుష్ప సమానం, భిన్నంగా మరియు తండ్రికి ప్రియంగా ఉండండి. సాధనాలను ఉపయోగిస్తూ వాటి ప్రభావంలోకి రాకూడదు. భిన్నంగా ఉండండి.
సాధనాలు మీ బేహద్ వైరాగ్య వృత్తిని మర్జ్ చెయ్యరాదు. ఇప్పుడు విశ్వము అతిలోకి వెళ్తూ ఉంది కనుక ఇప్పుడు సత్యమైన వైరాగ్య వృత్తి యొక్క ఆవశ్యకత ఉంది. అయితే దానిని తయారు చేసేవారు మీరే. మొదట స్వయంలో తర్వాత విశ్వంలో తయారు చెయ్యాలి. కనుక డైమండ్ జూబ్లీ వారు ఏం చేస్తారు? అలను వ్యాపింపచేస్తారు కదా. మీరైతే అనుభవీలు కదా. ప్రారంభంలోని అనుభవం ఉంది కదా. అన్నీ ఉండేవి. స్వదేశీ నెయ్యి ఎంత కావాలంటే అంత తినేవారు. అయినా బేహద్ వైరాగ్య వృత్తి ఉండేది. ప్రపంచంలోని వారైతే స్వదేశీ నెయ్యిని తింటారు, కానీ మీరైతే తాగేవారు. నేతి నదులను చూశారు. కనుక డైమండ్ జూబ్లీ వారు విశేషమైన పని చెయ్యాలి. పరస్పరం కలుసుకున్నారు కనుక ఆత్మిక సంభాషణ చేయండి. సేవ కోసం ఎలాగైతే మీటింగ్ చేస్తారో అలా దీనికోసం చేయండి. సెకండులో అశరీరీగా అయిపోవాలని బాబ్దాదా ఏదైతే చెప్తున్నారో కోరుకుంటున్నారో దానికి పునాది ఈ బేహద్ వైరాగ్య వృత్తి. ఇది లేకుంటే ఎంత ప్రయత్నించినా సెకండులో అశరీరీగా అవ్వలేరు. యుద్ధంలోనే ఉండిపోతారు. వైరాగ్యం అనేది యోగ్యమైన భూమి వంటిది. ఇందులో ఏ బీజం వేసినా వెంటనే ఫలం వెలువడుతుంది. కనుక ఏం చెయ్యాలి? ఇప్పుడిక మేము కూడా బేహద్ వైరాగ్య వృత్తిలోకి వెళ్ళిపోవాలి అంతే అనే ఫీలింగ్ అందరికీ రావాలి. మంచిది. ఏం చెయ్యాలో అర్థమైందా? సహజమా లేక కష్టమా? కొద్ది కొద్దిగా ఆకర్షణ ఉంటుందా లేక ఉండదా? సాధనాలు తమ వైపు ఆకర్షించవా? ఇప్పుడు ఈ అభ్యాసం ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా ఒక్క సెకండులో స్థితిని సెట్ చేయగలగాలి. సేవ చేయాలంటే సేవలోకి రావాలి. సేవ నుండి అతీతమవ్వాలంటే అతీతమైపోవాలి. అంతేగాని సేవ మిమ్మల్ని లాగుతుంది, సేవ లేకుండా ఉండలేమనే విధంగా ఉండరాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా అయ్యే విల్ పవర్ ఉండాలి. విల్ పవర్ ఉందా? స్టాప్ అన్న వెంటనే స్టాప్ అయిపోవాలి. అంతేగాని మీరు బిందువు పెడితే అది ప్రశ్నార్థకంగా అవ్వరాదు. ఫుల్ స్టాప్ పెట్టాలి. కేవలం స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్. ఏది కావాలంటే అది ప్రాక్టికల్గా చేయగలగాలి. కోరుకుంటారు కానీ చేయడం కష్టమైతే దీనినేమంటారు? విల్ పవర్ అని అంటారా లేక పవర్ అని అంటారా? వ్యర్థం సమాప్తమవ్వాలని సంకల్పం చేస్తూనే సెకండులో సమాప్తం అయిపోవాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు కదా. చాలామంది పిల్లలు మేము యోగంలో కూర్చుంటాము కానీ యోగానికి బదులు యుద్ధంలో ఉంటామని అంటారు. యోగులుగా ఉండరు, యోధులుగా ఉంటారు. ఒకవేళ చాలా కాలం యుద్ధం చేసే సంస్కారం ఉంటే ఏమవుతారు? సూర్యవంశీయులా లేక చంద్రవంశీయులా? ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించడం మరియు అవ్వడం ఇది సెకండ్ యొక్క పని. దీనినే విల్ పవర్ అని అంటారు. విల్ పవర్ ఉందా లేక మీరు చాలా మంచి ప్లాన్ తయారు చేస్తారు కానీ 10 ప్లాన్లు తయారు చేస్తే ప్రాక్టికల్లో 5 మాత్రమే అయ్యే విధంగా లేదు కదా. ఇది చేస్తాము, ఇది అవుతుంది, ఇది అవుతుందని చాలా బాగా ఆలోచిస్తారు
కానీ ప్రాక్టికల్లో తేడా వచ్చేస్తుంది. సంకల్పం చేశారు మరియు ఆ కర్మ ప్రాక్టికల్లో అయ్యే ఉందని అనుభవం అవ్వాలి. ఇప్పుడు ఇలాంటి విల్ పవర్ కావాలి. అమృతవేళ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఇది చేస్తాము, ఇది చేస్తామని చాలా మంచి మంచి మాటలను మాట్లాడతారు. కానీ రాత్రికి ఏ రిజల్ట్ ఉంటుంది? తండ్రిని చాలా సంతోషపరుస్తారు. చాలా మధురాతి మధురమైన చాలా మంచి మంచి మాటల్ని మాట్లాడతారు. బాబా కూడా వాహ్ నా పిల్లలు అని చాలా సంతోషిస్తారు. బాబా మీరు ఏదైతే చెప్పారో అది జరగాల్సిందే, అది అయ్యే ఉందని అంటారు. చాలా మంచి మంచి మాటలు మాట్లాడతారు. చాలామంది బాబా మేము కాకపోతే ఇంకెవరవుతారని బాబాకు ధైర్యం ఇప్పిస్తారు. బాబా కల్పకల్పము మేమే అయ్యాము కదా అని సంతోషపడిపోతారు. హాల్లో వెనుక కూర్చున్న వారితో వెనుక కూర్చున్నవారు బాగా వింటున్నారు కదా, ముందు కూర్చున్న వారి కంటే వెనుక కూర్చున్నవారు మొదట చేస్తారు కదా. వెనుక కూర్చున్నారు కానీ హృదయంలో అందరికంటే సమీపంగా ఉన్నారు. ఎందుకు? ఇతరులకు అవకాశం ఇచ్చే సేవ చేశారు కదా. కనుక సేవాదారులు సదా తండ్రి హృదయంలో ఉంటారు. ఒకవేళ మేము కూడా దాదీలుగా అయి ఉంటే కొద్దిగా అని ఎప్పుడూ ఆలోచించకండి. మీరు ఎదురుగా ఏమిటి, హృదయంలో ఉన్నారు. హృదయం కూడా మామూలు హృదయం కాదు, సింహాసనము. కనుక మీరు హృదయ సింహాసనాధికారులు కదా. మీరు ఎక్కడ కూర్చున్నా, ఈ మూలలో కూర్చున్నా, కింద కూర్చున్నా, క్యాబిన్లో కూర్చున్నా అందరూ తండ్రి హృదయంలో ఉన్నారు. మంచిది. నలువైపులా ఉన్న సింహాసనాధికారులైన శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలు సదా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేసే విశేష ఆత్మలు, సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యంలో ఉపయోగించే విశేషమైన ఆత్మలు, సదా ఒక్క తండ్రి తోడు మరియు శ్రీమతమనే చేతిని అనుభవం చేసే సమీప ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: ఏకవ్రత యొక్క రహస్యాన్ని తెలుసుకొని వరదాతను రాజీ చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. వివరణ: వరదాత అయిన తండ్రి వద్ద తరగని వరదానాలు ఉన్నాయి. ఎవరెన్ని తీసుకోవాలనుకున్నా తెరిచి ఉన్న భండారముంది. ఇలాంటి తెరవబడిన భండారము నుండి చాలామంది పిల్లలు సంపన్నంగా అవుతారు. మరికొంతమంది యథాశక్తి సంపన్నంగా అవుతారు. అందరికంటే ఎక్కువగా జోలిని నింపి ఇవ్వడంలో భోళానాథుడు వరదాత రూపంలో ఉన్నారు. కేవలం వారిని రాజీ చేసుకునే విధిని తెలుసుకుంటే సర్వసిద్ధులు ప్రాప్తి అవుతాయి. వరదాతకు ఒక శబ్దము అన్నిటికంటే ప్రియంగా అనిపిస్తుంది: ఏకవ్రత. సంకల్ప స్వప్నంలో కూడా దూజావ్రతలుగా అవ్వరాదు. వృత్తిలో నాకు ఒక్కరు తప్ప రెండవ వారెవ్వరూ లేరని ఉండాలి. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారి జోలె వరదానాలతో నిండుగా ఉంటుంది. స్లోగన్: మనస మరియు వాచ రెండు సేవలు జత జతలో చేస్తే డబల్ ఫలం ప్రాప్తి అవుతూ ఉంటుంది. ఓం శాంతి.